స్వామివారి శిరస్సు, వీటిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం. మారుగా గదా శంఖం, ఆ పక్కకి చక్రం పద్మం అండి. ఇక్కడ స్వామివారి చతుర్భుజుడు 9 అడుగుల 4 అంగుళాల నుండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇకపోతే శాతవాహన చక్రం. 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండలంతా తప్పుకుంటూ వచ్చారు. అలా తప్పుకుంటూ వచ్చిన క్రమంలో ఆ స్వామివారి నాభిలో గుణపం పూట తగిలింది. ఎప్పుడైతే స్వామివారి నాభిలో గుణపం పూట తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా పగిలిపడిపోయి ఇక్కడ ఆ స్వామివారి స్వయంగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపదేవిగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలోనే దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టాం. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తామండి? పసుపు పెడతాం కదా. అలాగే స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిగిన విశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అధ్యారైనప్పటికీ కూడా ఆ స్వామివారి విషమం పొందకపోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేను ఏం చేయాలో పరిష్కారం మాత్రం తెలుపమనగా ఆ స్వామివారి సెలవిచ్చింది ఏంటంటే తిలతైలాభిషేకం చేయమని చెప్పారు. తిలతైలం అంటే ఏంటమ్మా? నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలిగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తులు అయ్యారో అప్పుడు లోక కళ్యాణాంతో ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే స్త్రీకి సంతానం కలుగుతుంది అనేది క్షేత్రంలో ప్రపదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూల నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన పూజా సర్పదోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలు, నియమాలతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తాం. దానికి టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీస్తాం. 2వది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితేనట సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందండి. ఈ చివరి మొదలుకున్న ఆ చివరి అవుతుంది. అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. ఇంకా స్వామివారి పాదాలు కిందికి ఉంటాయి, దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తుంది అనేది ఒక నమ్మకం. వెళ్ళారా చింతామణి జలపాతానికి? వెళ్ళకపోతే దర్శనం చేసుకోండి, వెళితే దండం పెట్టుకొని నీళ్లు తీసుకెళ్ళండి. అది దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగజేస్తుందట ఆ యొక్క తీర్థం. ఏది? చింతామణి జలపాతం. గంగా తీర్థం ఎలా నిలువ ఉంటుందో ఆ తీర్థం నిలువ ఉంటుంది. అలాగే అంటూ ముట్టు తగిలితే దాని యొక్క పవిత్రతను అది కోరుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ వాటర్ తీసుకెళ్లిన వాళ్ళు ఒక రాగి పాత్రలో ఆ తీర్థం పోసుకొని ఒక తులసాలు వేసుకొని 91 రోజులు కనుక ఆ తీర్థాన్ని కనుక సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారి స్వయంగా ఏర్పరచుకుంటారు. అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోండి. శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 లోపు ఆ స్వామికి తిలతైలాభిషేకం చేస్తారు. ఆ తిలతైలాభిషేకంలో విశ్వరూప దర్శనం ఉంటుంది. అది ఒకసారి మీకు చూపెడతాను. ఇలాంటి సమయంలో చూపించకూడదు. మీ అందరి కోసం నేను ఒకసారి చూపెడతాను.